నమస్కారం. చింతకాయ బోటి దప్పడం ఎలా చేసుకోవాలో చూపిస్తా. బోటి హాఫ్ కేజీ బోటి. ఇది మసలే నీళ్ళలో వేసి మంచిగా శుభ్రంగా ఇది స్పూన్తో గీకాలి. గీకితేనే దీని మీద అనేది పోతుంది, లేకుంటే అసలే పోదు. మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. హాఫ్ కేజీ బోటి, ధనియాల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఉల్లిగడ్డ సన్నగా తరుక్కున్న, మిరప్పొడి, శనగపిండి, కొత్తిమీర, ఉప్పు, ఇవి కొత్తిమీర కాడలు సన్నగా తరిగి పోపులు వేసుకోవాలి. గరం మసాలా, 150 గ్రాముల చింతకాయ, 3 పచ్చిమిర్చి, బగారాకు, దాల్చిన చెక్క, సాజీ. కుక్కర్లో వేసుకొని ఇది 3-4 విజిలీలు వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. లేకుంటే మనము చింతకాయ పులుసు పోస్తాం కాబట్టి ఉడకదు. కొంచెం పసుపు వేసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని బోటి ఉడికిపోయింది. 4 విజిల్స్ పెట్టుకున్నా. ఇలా మెత్తగా ఉడకాలి. చింతకాయను కూడా ఒక 5 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇది తొందరనే ఉడుకుతుంది. వాటర్ పోసుకొని 5 మినిట్స్ పెడితే సరిపోతుంది. చింతకాయ ఉడికింది. ఇలా మనము మంచిగా పిసుక్కోవాలి. ఇది బాగా కూడా పిసుకొద్దు, ఎందుకంటే ఎక్కువ పిసుకుతే ఒగరు వస్తుంది. కొంచెం పైన పిసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎక్కువ కూడా పోసుకోవద్దు. పుల్ల 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. సాజీరా, బగారాకు, చెక్కలు 2-3, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కాడలు. మంచి టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కాడలు వేసుకుంటే. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1/2 టీ స్పూన్, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు బోటి వేసేసుకోవాలి. మంచిగా వేగినాయి. వేసుకొని 2 టీ స్పూన్ల కారపొడి, 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం 1/2 టీ స్పూన్ గరం మసాలా మంచి కలుపుకోవాలి. ఇప్పుడు చింతకాయ పిసికి పెట్టుకున్న పులుసు పోసుకోవాలి. అడుగు పోసుకోవద్దు. ఇంకా కొంచెం వాటర్ వేసుకోవాలి సరిపోయేంత. సరిపోతుంది. కొంచెం ఉడకాలి. 2 టీ స్పూన్ల శనగపిండి. ఇది వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ముద్దలు కట్టకుండా కలుపుకోవాలి. శనగపిండి ఉండలు లేకుండా కలుపుకొని పోసుకుంటూ కలుపుకోవాలి. అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. మా వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.